హాయ్ హలో వెల్కమ్ టు ప్లటాకిస్. రీసెంట్గా రామం రాఘవం అనే సినిమా రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి మనం ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నామంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో ధనరాజ్ ఇట్లా మాట్లాడడం జరిగింది. ఈ సినిమాలో సముద్రకని గారు నాకు తండ్రిగా నటించబోతున్నారు అని చెప్పి బయటికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో నన్ను తొక్కేయాలని చెప్పి చాలా ప్లాన్ చేయడం జరిగిందని చెప్పి ధనరాజ్ చెప్పడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే ఈ సముద్రకని గారు ధనుష్ సినిమాలో తండ్రిగా నటించడం జరిగింది. సో అండ్ సో వ్యక్తులకు, సెలబ్రిటీలకు, ఎక్కువ మోస్ట్ పేరున్న వ్యక్తులకు మాత్రమే ఈయన తండ్రిగా నటించడం జరిగింది. ధనరాజ్కి అవసరం ఆయన నటించడం, ఈ సినిమా వల్ల పెద్ద ఒరిగేది ఏముంది ధనరాజ్కి అని చెప్పి ఆయన కించపరచడం జరిగిందట. సో అదేవిధంగా ధనరాజ్ యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్ కూడా చేస్తుండని చెప్పి ఆ విధంగా కూడా ఆయనను తొక్కేయాలన్న ఆలోచన కొద్దీ ఇండస్ట్రీ వర్గాలు ఉండడం అనేది చాలా బాధాకరం. సో ఏదేమైనా కూడా టాలెంట్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఎప్పటికీ సక్సెస్ అవుతాడు అని చెప్పి ధనరాజ్ నిరూపించడం జరిగింది. అంతకుముందు బలగం వేణు, ఇప్పుడు